మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. సో దానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ల మీద రగడ కొనసాగుతోంది. అది కొంత సర్దుమణిగిన తర్వాత అటో ఇటో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే పడడం ఖాయం. సో ఆ నోటిఫికేషన్ పడ్డ తర్వాత సో జడ్పీ స్థానాలు ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది, సర్పంచ్ సంబంధించి ఓటు అదంటే సింబల్ మీద జరగకపోయినప్పుడు కూడా వారంతా ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు మిగతా బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్థానికం సానుకూలం. సో ఎవరికి సానుకూలంగా ఉంది అంటే ఫస్ట్ ముచ్చట ఖచ్చితంగా అధికార పార్టీకి సానుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికలు పోతాయి. ఫస్ట్ పాయింట్ మీరు అదేందన్నా కాంగ్రెస్ కొట్టడం అంటే ఫస్ట్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, అది ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే ఆలోచన వాళ్ళ దగ్గరే ఉంది, నిర్ణయం వాళ్ళ దగ్గరనే ఉంది. కాబట్టి సానుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికలు పోవాలనుకుంటారు ఎవరు కానీ. సో అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత సానుకూల వాతావరణం ఉంది అని ఎన్నికలు పోవడానికి అయితే ముందుకొచ్చారు. సో ఫస్ట్ పాయింట్ లో స్థానికం సానుకూలం అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అనంటే ఇక్కడ చాలా కారణాలు చెప్పుకోవచ్చు మనం కాంగ్రెస్ పార్టీకి. ఫస్ట్ సో ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సానుకూలంగా ఉంది అనంటే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మొదట్లో ఒక ఏడాది రెండేళ్లలో కొంత కింద మీద ఉండే వ్యవస్థ అంతా, ఎందుకంటే మన ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయారు. క్విక్ స్టార్ట్ ఏసీ కానీ అంటే అన్ని మొదలు పెట్టిరు, నిరంతర ప్రక్రియనరు ఆపేసిరు, ఏది ముందరకు పోతలేదని చెప్పేసి కొంత గందరగోళ పరిస్థితులు ఉండే. ఇది ఈ పార్టీ ఎక్కువ రోజులు ఉండదని, ఆ ముఖ్యమంత్రి కుర్చీ పదిలం కాదని, అది కుగులిపోతాని, ఇట్లా రకరకాల ప్రతిపక్షాల బెదిరింపులు, ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సహకరించకపోవడం, కొంతమంది నోరు జాడడం, ఇట్లా రకరకాల పరిస్థితుల నేపథ్యంలో ఫస్ట్ ఒక ఏడాది అందరికి నిజంగానే డౌట్ ఉండే అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంది అని చెప్పేసి. ఆ తర్వాత నుంచి కొంత మెరుగవుకుంటూ వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా 2 ఏళ్ల లోపల కొంత పార్టీ అయితే సెట్ రైట్ అయిందని చెప్పుకోవచ్చు. దీంట్లో అటో ఇటో అప్పులు ఉన్నాయి, తిప్పలు పడ్డా కష్టాలు పడ్డా కూడా అటో ఇటో అడిపి ఇడిదిప్పి మొత్తానికైతే ప్రభుత్వాన్ని జరగ గాడిన పెట్టినట్టుగా చెప్పుకోవచ్చు. దీంట్లో సంక్షేమ పథకాల విషయంలో ఫస్ట్ వీళ్ళు అధికారం రాగానే ఫస్ట్ చేసింది ఉచిత బస్సు. సో ఉచిత బస్సు విషయంలో కొంతవరకు సో ఫస్ట్ అధికారం రాగానే వీళ్ళు ఇచ్చినటువంటి పథకం ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం. దాంట్లో స్టార్టింగ్ లో ఫుల్ నెగిటివిటీ వచ్చింది. సో ఏది కానీ మొదట్లో నెగిటివిటీ వచ్చిన తర్వాత వన్స్ ఒకసారి నెగిటివిటీ వచ్చిపోయిన తర్వాత పాజిటివిటీ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ పరిస్థితి కిందే, వీళ్ళు ఏం ఇచ్చేటట్లేరు అని చెప్పేసి అందరు డౌన్ టు ఎర్త్ అంటే గ్రౌండ్ లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళ ఊహలు, వాళ్ళ ఆలోచనలు, ఆశలు అన్ని గల్లంత అయిపోయిన తర్వాత కిందికి వచ్చి ఇప్పుడు గ్రౌండింగ్ అయిపోయినాయి. మైండ్లు అన్ని ఇక ఏది వచ్చినా సరే అనే కాడికి వస్తుంది కదా. సో తెలంగాణ ప్రజలు కాడికి వచ్చారు. ఇప్పుడు దే ఆర్ హ్యాపీ, అంటే ఏం వచ్చినా సరే అనే పరిస్థితికి అయితే తెలంగాణ ప్రజలు తీసుకొచ్చిండు. మెంటల్ గా తెలంగాణ ప్రజలను అయితే ప్రిపేర్ చేసేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయంలో సక్సెస్ అయింది. కొంత ఉచిత బస్సు మీద చాలా వరకు నెగిటివిటీ వచ్చినా కొంతవరకు కొన్ని కోట్లాది మహిళలు దాంట్లో ప్రయాణం చేస్తున్నారు. కోట్లాది మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. దీంట్లో కూడా చాలా మంది దగ్గర ఉన్న టౌన్లలో 5,000కు 6,000కు జీతానికి గతంలో పోకపోయేది మహిళలంతా. ఎందుకంటే ఇప్పుడు ఒక పట్టణ కేంద్రానికి వాళ్ళ యొక్క జిల్లా కేంద్రానికి ఒక 10-20 కిలోమీటర్ల దూరంలో ఉండే భార్య భర్తలు ఎవరైనా ఉంటే దాంట్లో మహిళలను పనికి పంపించకపోయేది. సో హాస్పిటల్లో రిసెప్షనిస్టులుగాను, మెడికల్ షాప్లలో పనిచేయడానికో, బట్టల షాప్లలో పనిచేయడానికో, ఇట్లా రకరకాల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళని గతంలో పంపించకపోయేది. తర్వాత ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఆ వచ్చే 6,000కు 3,000 బస్ ఛార్జెస్ పోతాయి కదా. సో అట్లా కాకుండా ఇప్పుడు 6,000కు 6,000 మిగులుతున్నాయి, ఉచిత బస్సు కదా పోవచ్చు అని చెప్పేసి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది వెళ్ళిపోయారు. సో ఉచిత బస్సు విషయం అట్లా కొంత మెల్లమెల్లగా కొంతవరకు అయితే సెట్ రైట్ అయిపోయింది. ఆ తర్వాత ఫ్రీ కరెంట్ అనేది చాలా వరకు ఇది సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు 200 యూనిట్ల లోపల వాడే వాళ్ళే చాలా మంది ఉంటారు కాబట్టి దాంట్లో వాళ్ళందరూ కూడా ఉచిత కరెంట్ అనేది ఖచ్చితంగా అందరు బెనిఫిట్ పొందుతున్నారు. కాకపోతే కొంత ప్రజలంతా చూసుకోవాలి, ఇష్టమైన వాడుతున్నారట, ఇది ఒకటి. తర్వాత గ్యాస్ సంబంధించి ఈ 500కే గ్యాస్ ఈ సబ్సిడీకి సంబంధించి కొంతమందికి అకౌంట్లో కొంత టెక్నికల్ ఇష్యూ ఉండి కొంతమంది వాడచ్చు, కొంతమంది వాడకపోవచ్చు. ఇది అనుకున్నంతగా కొంత బ్లాక్ బస్టర్ అయితే కాలేదు. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా నేరుగా చేతికి నగదు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఏదో అకౌంట్లో పడితే వీళ్ళు ఫస్ట్ బుక్ చేసుకోవాలి, పైసలు కట్టాలి, అది అకౌంట్లో పడితే రకరకాలుగా ఇది అనుకున్నంత ఇది ఒక వైబ్ని అయితే క్రియేట్ చేయలేకపోయింది గ్యాస్ అనేది. ఫ్రీ కరెంట్ కొంతవరకు పనిచేసింది. ఇక ఆ తర్వాత మేజర్ ఏదైతే ఉందో రుణమాఫీ అనేది పెద్ద కాంట్రవర్సీకి దారి చేసింది.
రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అయితే ఏక బిగున 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అది కాస్త ఆలస్యం కావడం వల్ల అనుకున్నంత స్థాయిలో దీనికి ఆధారం రాలేదు. బట్ బెనిఫిటెడ్ అయితే చాలా మంది అయితే బెనిఫిట్ అయ్యారు. దాంట్లో చాలా మంది టెక్నికల్ ఇష్యూస్ తోటి చాలా వరకు కొంతవరకు అందలేదు, కొంతమంది కొందిని. దాదాపు 2 లక్షల రుణమాఫీ కూడా సక్సెస్ అయినట్టే. దాదాపు ఒక 65 to 70% అయితే హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ విషయంలో, రుణమాఫీ విషయంలో. ఇక ఆ తర్వాత ఇక ఎక్కువ రోజులు ఊరించి పెండింగ్ లో పడ్డది ఏదన్నా అంటే రైతు భరోసా. గతంలో రైతు బంధు, సో మీ అందరు తెలిసిందే కదా, రైతు బంధునే రైతు భరోసా చేశారు. ఈ విషయంలో కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా మొన్న ఈ మధ్యలోనే ఈ రైతు భరోసా వేయడం ద్వారా రైతుల నుంచి కొంత అసంతృప్తి అవుతుందో అది తీసేసారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలంటే ఖచ్చితంగా గ్రామీణ వాతావరణంలో జరిగే ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీడీస్ జెడ్పీడీస్ కానీ, రూరల్ ఏరియాస్ లో జరిగే ఎన్నికలు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ మద్దతు కావాలి. కాబట్టి దాదాపు రైతులకు చాలా మంది రైతు భరోసా వేసేసారు. దాని వెంబడే రేషన్. ఇక ఈ మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలలో ఇట్లా వదలగానే బ్లాక్ బస్టర్, ఫస్ట్ వీక్ లోనే ఆ డే వల్లనే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటారు చూడు. ఇవేమో మెల్లమెల్లే పుంజుకున్నాయి. ఇదేంది ఉచిత బస్సు కానీ, లేకపోతే రుణమాఫీ కానీ, ఇటువంటి అంశాలనేమో రైతు భరోసా లాంటి మెల్లమెల్లగా సినిమాలు కొన్ని, అన్నమయ్య లాంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మౌత్ టాక్ తోటి పెరిగిందంటాం కదా, అట్లా ఇవి మెల్లమెల్లగా అనే అనుభవంలో బాగానే ఉంది కదా, మనం ఉపాధి పనులకు పోగలుగుతున్నాం కదా అని అనుకునేటోళ్ళు మెల్లగా ఫ్రీ బస్ లాంటి పథకాల విషయంలో పాజిటివ్ టాక్ వేరు. కానీ పెట్టగానే హిట్ టాక్ వచ్చింది ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా రేషన్ బియ్యం, సన్న బియ్యం. సో సన్న బియ్యం అనేది బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు మనం ఖచ్చితంగా. సో ఎన్టీ రామారావు కాలంలో ఏదైతే ₹2 కిలో బియ్యం తీసుకొచ్చిండో, రూపాయి కిలో అప్పుడు తీసుకొచ్చింది కదా, ఆ తర్వాత అంత స్థాయిలో రేషన్ బియ్యం విషయంలో ఒక ట్రేడ్ మార్క్, ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఖచ్చితంగా సన్న బియ్యం పంపిణీ. సో ఈ సన్న బియ్యం పంపిణీలో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఎప్పుడు వచ్చిందంటే కేంద్రం 3 నెలల బియ్యం ఒక్కటిసారి వంచాలన్నది, నెలల బియ్యం. ఇట్లా వీళ్ళు సన్న బియ్యం పంపిణీ ఒక నెల ఇచ్చిరో లేదో నెక్స్ట్ మంత్ నుంచి 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, అనుగుణంగా రాష్ట్ర సర్కారు కూడా సన్నద్ధంగా ఉండడం, కొంత కింద మీద పడి మొత్తానికైతే సన్న బియ్యం 3 నెలలకు సంబంధించి పేద సన్న బియ్యం ఇవ్వడం తోటి సన్న బియ్యం బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇక దీంతో పాటు రేషన్ కార్డులు, సో రేషన్ కార్డుల విషయంలో గత 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు, మీ అందరికి తెలిసిందే. సో ఇట్లా రేషన్ కార్డుల విషయంలో ఎదురు చూసి పేదలంతా కూడా ఇబ్బంది పడిన నేపథ్యంలో ఒకేసారి రేషన్ కార్డులు ఇవ్వడం అనేది మొదలుపెట్టింది. దాదాపు 10 లక్షల అప్లికేషన్లు తీసుకున్నారు వీళ్ళు. సో 10 లక్షల అప్లికేషన్లు తీసుకున్నారు. మొత్తానికి 2.5 లక్షల మంది కొత్తలకు వచ్చినాడు. దీంట్లో రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి? రేషన్ కార్డులు 2.50 లక్షల మందికి కొత్త కార్డులు వచ్చినాయి, కుటుంబాలకు అనాలి, ఇక మందికి కాకుండా. అండ్ ఈ మొదట్లో గ్రామ సభలలో ప్రభుత్వం మొదటి స్టార్టింగ్ ఇచ్చి చూడు, పైలట్ ప్రాజెక్ట్ లేక కొన్ని ఊర్లకు ఆ ఇచ్చిన దాంట్లో ఒక 10,000, ఆల్రెడీ దీంట్లో ఒక 10,000, అక్కడ ఒక 10,000 కార్డులు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఒక దీంట్లోకి మైనస్ చేసేసాలి. ఇప్పుడు 2,40,000 పై సంబంధించి కార్డులు రేపు ఎంత 14 తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది మొదలు కాబోతుంది. దాంట్లో 14 తారీఖు ఇవ్వబోతున్నారు. మొత్తానికి 5,175 కోట్ల రూపాయలు ఈ రేషన్ సంబంధించి మన రాష్ట్ర కోటా ఉండేనట, 5,175 కోట్ల రూపాయలు. సో ఈ రేషన్ కొత్త రేషన్ బియ్యం తోటి ఈ సన్న బియ్యం సంబంధించి ఇంకొక అదనంగా ఒక 3,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. రేషన్ కార్డులేమో మొత్తానికి ఎంత ఇవ్వబోతున్నారు? 3.14 కోట్లకు చేరి లబ్ధారు. రేషన్ కార్డులు ఎంత? 3.14 కోట్లు లబ్ధిదారులు. ఇది కార్డుల సంఖ్య కాదు, లబ్ధిదారుల సంఖ్య.
రేషన్ కార్డు లబ్ధిదారులు 3.14 కోట్ల ఏర్పడుతున్నారు రాష్ట్రంలో. దాదాపుగా చాలా పర్సెంటేజ్ మంది బెనిఫిట్ పొందుతున్నట్టే లెక్క. సో ఈ రేషన్ కార్డులతో పాటు ఇంకా ఏమైపోయినాయి? ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, గ్యాస్, రుణమాఫీ, రైతు భరోసా, రేషన్ బియ్యం, సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, ఇక ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు. సో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం మనం. సో ఇట్లా అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏందనేది. సో డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడుతున్నాం. దీంట్లో ఇందిరమ్మ ఇల్లు మేజర్ ప్రధానమైన సంక్షేమ పథకాల్లో ఈ రేషన్ కార్డులు ఇస్తామని జనాలంతా ఎదురు చూసింది. రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్రంలో అసలు పేదోనికి కావాల్సింది కూడు కావాలి, గూడు కావాలి. ఈ రెండైతే ప్రధానం కాబట్టి సో గుడ్డలు అయితే వాళ్ళే అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి గూడు కోసం అయితే తెలంగాణ పేదలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది, రేషన్ కార్డులు వస్తున్నాయి, సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో దాదాపు ప్రభుత్వం 4.50 లక్షల ఇండ్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒక్క సంవత్సరానికి 4.50 లక్షల ఇండ్లు లక్ష్యంగా పెట్టుకుని దాదాపుగా వాళ్ళ అధికారంలోకి పోయేసాక అంటే ఈ 5 ఏళ్ల కాలానికి ఒక 20 లక్షల దాకా గడదామనేది అనుకుంటారు. 18 లక్షల బెనిఫిషరీస్ అర్హులు ఏదో తేలినట్టుంది. సో దీంట్లో ఒక 20 లక్షల ఇండ్లు కడదామని, సంవత్సరానికి ఒక 4 లక్షల ఇండ్లు అయితే కడదామని చెప్పేసి టార్గెట్ పెట్టుకుని దాంట్లోకి వెళ్ళి 3 లక్షల ఇండ్లు శాంక్షన్ చేసిరు. వీళ్ళు 3 లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే దీనికి ఒక 1,40,000 ఒక 39,000 పైచీలకు గ్రౌండింగ్ అయినాయి. సో దాదాపు ఒక 1,50,000 అనుకో అటు ఇటుగా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైనా స్టాటిస్టిక్స్ మారినప్పుడు కూడా ఎవ్రీడే అప్డేట్ అవుతుంది. కాబట్టి ఒక 1,50,000 ఇండ్లు, 3,50,000 1,50,000 ఇండ్లు అయితే ఆల్రెడీ గ్రౌండింగ్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏదన్నా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏందా? సంక్షేమ పథకాలు అంటేనేమో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ప్రచారం చేసుకోవడం ఒకటి, ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, గ్యాసు, రుణమాఫీ, రైతు భరోసా మొన్న వేయడం, అండ్ రేషన్ బియ్యం, సన్న బియ్యం పంపిణీ సక్సెస్ఫుల్ గా చేయడం, రేషన్ కార్డులు సక్సెస్ఫుల్ గా ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్లు కొంతవరకు అయితే గ్రౌండింగ్ కావడం అనేది వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి ఉంటే, రాజకీయ పరమైన వ్యూహాలు కొన్ని ఉన్నాయి. సో రాజకీయంగా వీళ్ళ దగ్గర వ్యూహాలు ఏమున్నాయి? ఖచ్చితంగా సో మిగతా పార్టీలు ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి రాజకీయ వ్యూహాలను ఒక్కసారి చూసినట్టయితే ఇది బీసీ రిజర్వేషన్ అనే అంశమే. రాష్ట్రంలో బీసీ వాదం గట్టిగా నడుస్తుంది. సో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా బీసీ ప్రాతిపదికనే జరుగుతాయి అనడంలో ఎలాంటి ఆసక్తి అవసరం లేదు, అది దాని ఏమంటారు అనుమానం అవసరం లేదు. సో దీంట్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొస్తామని మొన్న కేబినెట్ భేటీలో నిర్ణయించారు. దానికి సంబంధించి చట్టం చేసి ఆ కేంద్రానికి పంపించారు. సో ఇక్కడ మొదట్లో ఫస్ట్ బీఆర్ఎస్ బీసీలకు మొండి చేయి, బీఆర్ఎస్ బీసీలకు మొండి చేయి చూపెట్టింది. గత 10 ఏళ్ల కాలంలో వాళ్ళకి ఏమో పెద్దపీట వేయలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ మీద ప్రచారం చేసుకోవడానికి ఒక అస్త్రం, అంటే వీళ్ళకి రాజకీయ అస్త్రాలు వీళ్ళకి చెప్తున్నాం. అవతల పార్టీ విషయాలు ఒకసారి మాట్లాడదు కానీ సో వీళ్ళకి బీఆర్ఎస్ సంబంధించినేమో ఇట్లా చెప్పుకుంటూ పోతారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలు, కాళేశ్వరం అని, దావిచరణ్ అని, ఈ కాంగ్రెస్ అని, అవన్నీ అదర్ థింగ్స్. సో మెయిన్ మోటో అయితే చెప్తున్నా. సో తర్వాత బీజేపీకి సంబంధించి ఇక్కడ బాగా డ్యామేజ్ అవుతుంది బీజేపీ 42% రిజర్వేషన్ అంశంలో. సో బీజేపీ తెలంగాణ బీజేపీ నాయకులు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి, మేము ఇక్కడ రిజర్వ్ సంబంధించి మొత్తం పూర్తి చేసినాం, అంశాన్ని తీసుకుపోయి గవర్నర్ దగ్గర పెట్టినాం. ఇప్పుడు ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. ఈ 2018 పంచాయతీరాజ్ చట్టానికి కొన్ని అమెండ్మెంట్స్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని గవర్నర్ దగ్గరికి అయితే పంపించారు. గవర్నర్ దానికి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. సో కొత్త కేవియట్ పిటిషన్ ఏదో ఎత్తరట కోట్ల, ఇప్పుడు ఏదో నోటిఫికేషన్ అయితే పడే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మండే కేంద్రంలో 9th షెడ్యూల్లో చేర్చాలి ఈ బీసీకి సంబంధించి, వాళ్ళేమో
దేశానికి సంబంధించి జనాభా గణనతో జనాభా లెక్కలతో పార్టీ కులగణన చేస్తామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది ఇక్కడ? కులగణన ఎన్నడు కావాలి మరి కేంద్రంలో? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన ఎందుకు లెక్కలకు తీసుకోవట్లేదు? బీజేపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే బీజేపీ నాయకులు కేంద్రం మీద వాళ్ళ పార్టీ మీద ఒత్తిడి ఇచ్చి దాన్ని దానికి ఆమోదం తెలిపేలా చేయాలని చెప్పేసి కూడా బీజేపీ మీద ప్రచారం. సో బీజేపీ మీద ఇట్లా ఈ రకంగా ప్రచారం చేసే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పుకోవచ్చు. అండ్ స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం కావడానికి ఈ రిజర్వేషన్లు అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఉండడం వల్లనే, ఆ విషయంలో ఆలస్యం కావడం వల్లనే మేము స్థానిక ఎన్నికలకు పోలేదని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నిన్న చెప్పేశారు. సో ఆయన కూడా కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు బీఆర్ఎస్ లో కేటీఆర్ ఓవైపు, కవిత ఒకవైపు దుకాణం పెట్టింది. ఇక హరీష్ రావు ఆయన కలిసి చేస్తున్నట్టు దుకాణాలు వాళ్ళు కలిసి కొట్లాడుతున్నట్టు అనిపించినప్పుడు కూడా అదొక రకమైన దుకాణం. కవిత ఆ లేఖ బయటకు రావడం, తర్వాత బీసీ ఉద్యమం అని బీసీ ఈ రిజర్వేషన్ల 42% రిజర్వేషన్ల విషయంలో కూడా సంబరాలు చేసుకుంది కవితక్క. అంటే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా ప్రాపర్ గానే బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని డిసైడ్ అయింది అని చెప్పి నమ్మినటువంటి కవిత ఈ ఘనత నాదే అని చెప్పేసి సంబరాలు కూడా చేసుకుంది. దాని ద్వారా ఇండైరెక్ట్ గా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడం, బీఆర్ఎస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నడుచుకోవడం అయితే మనం ఇక్కడ చూసినాం. మరి కవిత, కేటీఆర్, టీహెచ్ఆర్ వీళ్ళ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ లో ఒక రకమైన పరిస్థితులు ఏర్పడడం, అంతర్గత కుమ్ములాటలు ఉండడం. ఇటు బీజేపీ కూడా రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఈ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మీద వ్యతిరేకత ఉండడం, అటు రాజా సింగ్ రాజీనామా కూడా చేసింది ఈ అంశం మీద. సో ఇట్లా రాజాసింగ్ రాజీనామా తోటి కోర్ హిందూవాదులు ఎవరైతే ఉన్నారో, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా, పరిస్థితుల అతీతంగా, సమీకరణాలకు అతీతంగా రాజాసింగ్ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అనడం. అసలు బీజేపీ పార్టీ ఒక 10 ఏళ్ళు వెనక్కి పోయింది అనడం, కామెంట్లు చేస్తుండడం. సో ఇక్కడ కొంత అనిశ్చితి ఏర్పడడం, బీజేపీలో కూడా తలావో దారి అన్నట్టు మౌనంగా ఇప్పుడు ఒక రకమైన సైలెంట్ అయితే కనిపిస్తోంది. అది ఎందుమంటారు, ఉపద్రవం వచ్చే ముందట, తుఫాన్ వచ్చే ముందట వాతావరణం ఉండొచ్చు గట్ల బీజేపీలో అయితే ఉన్నది. సో అండ్ ఇక్కడ పార్టీ పరంగా రిజర్వేషన్ల విషయంలో వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితి, పార్టీలో ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల విషయంలో అసంతృప్తి, ఇట్లా వెరసి బీజేపీ నెగిటివ్ పరిస్థితిలో ఇప్పుడు కొంత ప్రతికూల వాతావరణంలో భారతీయ జనతా పార్టీ ఉంది, భారత రాష్ట్ర సమితి ఉంది. అటు ఇటుగా గుడ్డిలో వెళ్ళినట్టుగా మీరు తణుకు సావురి మమ్మల్ని ఎంటర్టైన్ చేయరు అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా బీజేపీ, బీఆర్ఎస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ విషయంలో సో కాంగ్రెస్ పార్టీకి అయితే హెడ్జ్ లో ఉన్నట్టుగా, అంటే వాళ్ళు మాత్రం అనుకూల వాతావరణం ఉన్నట్టుగా ఖచ్చితంగా కనబడుతుంది. వాళ్ళు అందుకే ఇప్పుడు ఎన్నికలకు పోతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఏ ప్రాంతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఎవరు గెలుపోవటంలో ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలని మరొక చర్చలో పెట్టుకుందాం. మొత్తానికైతే ఇప్పటివరకు అయితే స్థానికం సానుకూలం హస్తానికి అన్నట్టుగా అయితే మన అనాలిసిస్ ఉండదు. థ్యాంక్ యూ.